హాయ్ అండి, అస్సలం వాలేకుమ్ అండి. ఈరోజు వచ్చేసి నేను కోకోనట్ ఐస్ క్రీమ్ చేస్తున్నానండి. కోకోనట్ ఐస్ క్రీమ్ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ ఫుల్ వీడియోలో చూసేయండి. కోకోనట్ ఐస్ క్రీమ్ అండి, హోమ్ మేడ్ చేస్తున్నాను, రాణి చూసేది. కానీ దీనికి ఏమేమి కావాలంటే కుకింగ్ క్రీమ్ అండి, తర్వాత ఏంటంటే దీన్ని నెస్ట్లీ అంటారండి. నెస్ట్లా అంటే ఇది పాలతో చేస్తారు. తర్వాత ఏంటంటే కోకో పౌడర్ అండి, అంటే కోకోనట్ పౌడర్. తర్వాత అంటే పాల పొడి అండి. ఇప్పుడు మొత్తం దీని మిశ్రమాన్ని మొత్తం ఈ మిక్సీలో వేసుకున్నాము. ఒక క్వాంటిటీలో వేసుకున్నాం, ఎంతెంత కావాలో. అంటే నేను ఒక హాఫ్ కప్ వేస్తున్నానండి. మొత్తం హాఫ్ కప్ వేస్తున్నాను. హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేసానండి. కుకింగ్ క్రీమ్ ఒక హాఫ్ కప్ వేస్తున్నాను. మీకు ఎంత కావాలో చూసి వేసుకుంటండి, మీకు సరిపోయేంత వేసుకోండి. నేను మొత్తం హాఫ్ కప్లో వేసుకుంటున్నాను. చూడండి, ఇలా తీసుకొని కావాలంటే ఇది మీరు తీపిని చూసి వేసుకోండి, మీకు ఎంత కావాలి అనేది. నేనైతే హాఫ్ కప్ వేసానండి. ఇప్పుడు ఇది మిక్సీ పెట్టిస్తున్నామండి. చూసారా ఎలా వచ్చేసిందో? ఇంకా మెత్తగా రావాలండి. చూసారా ఎలా? ఇంకొంచెం మెత్తగా కావాలి. మన కోకోనట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది రండి. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినదా, లేకపోతే గడ్డ కట్టదండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవ్వాలి. చూసేయండి, నేను గిన్నెలో పోసేస్తున్నాను. మా కోకోనట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. మా ఇండియన్ కోకోనట్ ఇది. వావ్, సూపర్ అంటే సూపరు. చూసేయండి ఎలా ఉందో. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిందామండి. అంటే అది డీ ఫ్రిడ్జ్లో పెట్టింది షార్ట్లో పెడతాను, చూసేయండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.